డబ్బు కూడా కట్టడిపోతే కదా సుగం కడప నగరం ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న బాక్రాపేట్ రైల్వే బ్రిడ్జ్ ఈరోజు భూమి పూజ చేయడం జరిగింది. ఎరుముక్కపల్లిలో అటువైపు కడప కమలాపురం నుంచి ఈ మధ్యన రూట్లో ఈ యొక్క ఆర్ఓబి రెండు ప్రాంతాలను కలపడానికి దాదాపు ఎన్నో ఏళ్ల నుంచి ప్రజలు ఎదురు చూస్తున్నారు. రైల్వే గేట్ వేస్తే పెద్ద వెహికల్ దీని కింద నుంచి పోయే పరిస్థితి లేదు. ఈ లైను కంప్లీట్గా బిజీ ఉంటుంది, కానీ చాలా మందికి ఇది అసౌకర్యంగా ఉంది. సో దీనికోసము కడప వాసులు చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నారు. ఇక్కడి నుంచి గత 5 సంవత్సరాల నుంచి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నా కూడా దీనికి మీద ఏ విధమైన ఆలోచన చేయకుండా ఉండడం వల్ల ఈరోజు ప్రజలకి అసౌకర్యం గురైంది. ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వము వచ్చింది, ఈ యొక్క ప్రాజెక్టుని శంకుస్థాపన చేయడం జరిగింది. వచ్చే సంవత్సర కాలంలో ఈ బ్రిడ్జిని ప్రజలకు అంకితం చేయడం జరుగుతుంది. ఇక్కడ కమలాపురం నుంచి కానీ కడప నియోజకవర్గం నుంచి కానీ ప్రజలకు సౌకర్యం కోసం ఈ బ్రిడ్జి ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇప్పుడు కడపలో మా నియోజకవర్గంలో ఉన్న వాళ్ళు కూడా చాలా మంది రెసిడెన్స్గా అటువైపు షిఫ్ట్ చేయడం జరిగింది, సీకేదిన వైపుకు. ఇప్పుడు వాళ్ళు కూడా ప్రతి ఒక్క రోజు కడపలో వాళ్ళ రోజువారీ కార్యక్రమాలు ఇటువైపు రావడం కానీ, స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ ఇలా రావడం కానీ, ఆఫీసులు కానీ రావడం కానీ, వ్యాపార నిమిత్తంగా రావడం కానీ చాలా ఈ బ్రిడ్జ్ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇది తెలుగుదేశం ప్రభుత్వము అభివృద్ధిలో ఎంతగా ముందుంటుందో ఈ యొక్క బ్రిడ్జ్ శంకుస్థాపనే మీ అందరికీ తెలుస్తోంది. 2 నెలలు అయింది తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి. చాలా తొందరగా చైతన్య రెడ్డి గారు కానీ, అలాగనే శ్రీనివాస్ రెడ్డి గారు కానీ, మేము కానీ రైల్వే వాళ్ళని సంప్రదించి తొందరగా దీన్ని ముందుకు స్టార్ట్ చేయాలని చెప్పడం కానీ, కాంట్రాక్టర్లు కూడా అలానే ముందుకు వచ్చేసేసి ఈ యొక్క కార్యక్రమానికి ముందుకు వచ్చి తొందరగా ఫినిష్ చేస్తామన్న వాగ్దానంతో ముందు రావడం జరిగింది. రాబో 1 ఇయర్ కాలంలో ఈ యొక్క బ్రిడ్జి ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా తీర్చిదిద్దుతారని కాంట్రాక్టర్ వాళ్ళకి కానీ, ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళ మీద కానీ మాకు చాలా నమ్మకం ఉంది. ఆ విధంగానే ముందుకు వెళ్తుంది అనుకుంటున్నాము. ఈరోజు ఎన్నో ఏళ్ళుగా ఎదురు చూసినట్లు ఇందాక ఎమ్మెల్యే గారు చెప్పినట్లు ఎర్రముక్కపల్లె నుంచి బుగ్గవంక రోడ్, ఇది చింతకొమ్మదిన్న మండలం కనెక్ట్ చేస్తూ బుగ్గలపల్లె మళ్ళీ అట్లా ఎన్టీపీసీ మీ దగ్గర వరకు కూడా కనెక్టింగ్ ఉన్న రోడ్డు. ఇటుపక్క నుంచి చాలామంది అంగడి వీధి కానీ, ప్రొఫెసర్స్ కాలనీ కానీ, విశ్వనాథపురం నుంచి టౌన్ డేకు రావాల్సిన కాలనీ ఇప్పుడు ఇక్కడ ఒకసారి రైల్వే గేటు పడితే నిమిషాలు, గంటలు, అర్ధ గంటలు కూడా నిలబడిన రోజులు ఉంటాయి. ఎక్కువ ఫ్లోట్ ఉన్నది, ఎందుకంటే రైల్వే స్టేషన్ పక్కనే కాబట్టి. దీనికి ఎప్పటి నుంచో సొల్యూషన్ అడుగుతా ఉంటే గత తెలుగుదేశం ప్రభుత్వంలో ఫ్లైఓవర్ శాంక్షన్ అయినది. ఎస్టిమేట్ చేసిన తర్వాత కూడా దాన్ని మొదలు పెట్టలేక ఈ 5 ఏళ్ళు కాలం గడిపి తర్వాత కింద రైల్వే అండర్ బ్రిడ్జ్ శాంక్షన్ చేసుకొచ్చి దాన్ని కూడా పని చేపేలాగా ఇన్ని రోజులు ఆగిపోయి ఉన్న పరిస్థితి గత ప్రభుత్వంలో ఉన్నింది. మళ్ళా తెలుగుదేశం రాగానే అందరి చొరవతో, కడప ఎమ్మెల్యే గారు కానీ మేము కానీ అందరి చొరవతో ఈ అండర్ పాస్ ఇంత త్వరగా మొదలు పెట్టడానికి కారణం అందరి యొక్క సహకారం. రైల్వే ఆఫీసర్లందరూ కూడా తొందరగా పనిచేయడం, పనికి పూనుకోవడం మంచి పని. కాంట్రాక్టర్లు కూడా ఇంతకుముందు కాంట్రాక్ట్ వేసుకున్న పని మొదలు పెట్టుకోలేని పరిస్థితి. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిందని ధైర్యంగా పని మొదలు పెడతా ఉన్నారు, తొందరగా కూడా పూర్తి చేస్తారు. ఏదైనా డెవలప్మెంట్ జరిగింది మళ్ళా కడపలో జరుగుతుంది, ఏదైనా కూడా తెలుగుదేశం ప్రభుత్వంలోనే జరుగుతుంది. ఇది ఒక నిదర్శనం. మళ్ళా దానికి ఇలాంటివి ఇంకా మిగతా ఏవేవి పెండింగ్ పనులు ఉన్నాయో అవన్నీ కూడా తొందరలోనే పూర్తి చేస్తామని చెప్పి తెలుగుదేశం ప్రభుత్వం తరఫున మేము అందరం తెలియజేసుకుంటాను. ఈ పనిని తొందరగా పూర్తి చేయాలని చెప్పి కూడా కాంట్రాక్టర్లందరినీ కోరుకుంటాను. థ్యాంక్ యూ. చేతుల మీదుగా ఈరోజు కడప నగరంలో బాక్రాపేట రైల్వే బ్రిడ్జి నిర్మాణానికి భూమి పూజ చేయడం జరిగింది. ఎన్నో ఏళ్ల కల కడప వాసులు ఇటు ఎన్టీపీసీ వర్క్ కానీ, తెలుగంగ కానీ, అట్లాగే మన బుగ్గవంక ప్రాజెక్టు పరిసరాలకు పోవాలంటే, ఎందుకంటే నగరం
చాలా వేగంగా విస్తరిస్తూ ఉంది. బ్రిడ్జి మాత్రం ఇంతవరకు కూడా దాదాపు 40 ఏళ్ల కడప నగర ప్రజల కల ఇది. ఇది పూర్తి చేయలేక చాలామంది ఎన్నో ఏళ్ళుగా అసౌకర్యానికి గురవుతుంటారు. ఇప్పుడు ఈ నగరం నుంచి ఇటు ఎన్టీపీసీ వరకు దారిలో ఉన్న గ్రామాలన్నీ కలుపుతూ షార్ట్ డిస్టెన్స్లో ప్రతి ఒక్కరు కూడా పోయేదాన్ని వీలు కలుగుతుంది. ఇది 2 వెంట్లు 5 మీటర్లతో 2 వెంట్లుగా రైల్వే ఇంజనీరింగ్ వాళ్ళు డిజైన్ చేశారు. పెద్దగా ల్యాండ్ అక్విజిషన్ సమస్య కూడా కొంత మాత్రమే ఉంది. అది కూడా తొందరలో కూడా ల్యాండ్ అక్విజిషన్ సమస్య కూడా సాల్వ్ చేసి రైల్వే వాళ్ళు త్వరితగతిన ఈ నిర్మాణాన్ని పూర్తి చేయాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. రెండవది, ఈ ఏరియా అంతా కూడా విద్యా సంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు, అట్లాగే వేగంగా విస్తరిస్తున్న నివాసాలు ఇవన్నీ కూడా పెరిగిపోయినాయి. రోజుకు దాదాపు 60 నుంచి 70 రైళ్ళు ఇటు చెన్నై బెంగళూరు, చెన్నై బాంబే లైన్ ఉంది. ఇది 60 నుంచి 70 రైళ్ళు ప్రతిరోజు పోతాయి. దీనివల్ల గంటలో 15 నిమిషాలు మాత్రమే గేట్లు ఓపెన్ చేస్తారు, 45 నిమిషాలు ఎప్పుడు మూసుంటుంది. ఈ అసౌకర్యాన్ని గుర్తుపెట్టుకొని ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎమ్మెల్యేలు వీళ్ళంతా కూడా పరిశీలన చేసి బ్రిడ్జి నిర్మాణానికి రోజు డిజైన్ చేయించి టెండర్ పిలిచి పూర్తి చేయడం జరిగింది. గత 5 సంవత్సరాల్లో జిల్లాలో ముఖ్యమంత్రి ఉండి, పార్లమెంట్ సభ్యులు ఉండి ఉన్న రైళ్ళన్నీ క్యాన్సిల్ చేసి వాళ్ళు మూట కట్టుకుంటే ఈరోజు మళ్ళీ తెలుగుదేశం వచ్చిన తర్వాత ఈ బ్రిడ్జి నిర్మాణానికి పూనుకోవడం జరిగింది. మీకు తెలుసో తెలీదో, నిన్న మొన్న కడప ఎంపీ గారు అవినాష్ రెడ్డి గారు కడప బెంగళూరు రైల్వే లైన్ను మళ్ళీ కూడా పునర్ప్రారంభించాలని కోరుతాడు. అయ్యా, అధికారంలో ఉన్నప్పుడు మీరు క్యాన్సిల్ చేయమని కోరింది మీరు. ముఖ్యమంత్రి గారు కూడా క్యాన్సిల్ చేయమని లెటర్ కూడా రాసినాడు. మళ్ళీ ఈరోజు అధికారం పోయిన తర్వాత రైల్వే మంత్రి దగ్గరికి పోయి కడప బెంగళూరు రైల్వే లైన్ను మళ్ళా నిర్మాణం చేయాలని చెప్పి కోరుతారు. అంటే అధికారంలో ఉన్నప్పుడు పాడు చేసి ప్రతిపక్షం లేకొచ్చిన తర్వాత ఆ బురద అధికార పార్టీ మీద చల్లేదాన్ని ప్రయత్నం చేస్తూ ఉన్నారు మీరు. ఇది మీ కథ. 5 సంవత్సరాలుగా అధికారంలో ఉండి ఒక బ్రిడ్జి నిర్మాణాన్ని పూనుకోలేకపోయిన వాళ్ళు మీరు మళ్ళీ పెద్ద పెద్ద రైల్వే లైన్లు అడుగుతూ ఉన్నారు. ఏది ఏమైనా తెలుగుదేశం ప్రభుత్వంలో ఈరోజు కడపలో ఉన్న ఈ బాక్రాపేట బ్రిడ్జి నిర్మాణం త్వరగా పూర్తవుతుంది. ప్రజలకు సౌకర్యార్థం 1 సంవత్సరంలోనే పూర్తి చేస్తామని కాంట్రాక్టర్ కానీ రైల్వే వాళ్ళు కానీ చెప్తున్నారు. మరి ఎమ్మెల్యేలు వీళ్ళంతా కూడా చొరవ చూపి ఈరోజు ప్రభుత్వ దృష్టికి తీసుకుపోయి దీన్ని ఈరోజు శంకుస్థాపన చేయడం చాలా సంతోషకరం. కడప ప్రజలకు కూడా ఇది ఒక శుభవార్త.